ఇక్కడ మనకు ఒక లోతైన పాఠం ఉంది. మన జీవితంలో కూడా మనం ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంటాం కదా. ఒక కష్టమైన ప్రాజెక్ట్ మొదలు పెట్టాలనుకున్నప్పుడు లేదా మనకు భయం వేసినప్పుడు మనం ఏం చేస్తాం? మన దృష్టి మనకున్న క్వాలిటీ రిసోర్సెస్ నుండి మన దగ్గర ఎంతమంది ఉన్నారు అనే నంబర్స్ పైకి షిఫ్ట్ అవుతుంది. అయ్యో, నేనేమో ఒక్కడనే ఉన్నాను, నాకు అంతమంది సపోర్ట్ లేదు కదా అని మనల్ని మనం భయపెట్టుకుంటాం. మనకు ఎప్పుడైనా ధైర్యం కావాల్సినప్పుడు మనకున్న గొప్ప స్కిల్స్ అండ్ మన దగ్గర ఉన్న మంచి స్ట్రాటజీస్ అన్నీ మర్చిపోతాం. కేవలం మన పక్కన ఎంతమంది ఉన్నారు, ఎంతమంది మనల్ని సపోర్ట్ చేస్తారు అనే దాని గురించి ఆలోచిస్తాం. భగవద్గీత మనకు నేర్పేది ఏంటంటే ఈ అంతర్గత భయాన్ని మనం ఎలా జయించాలి. భయం మనలో ఉన్న గొప్ప స్కిల్స్ పైన కాకుండా నంబర్స్పై దృష్టి పెట్టేలా ఎలా చేస్తుంది అని. ఇంతమంది వీరులను వర్ణించిన తర్వాత దుర్యోధనుడు తన సైన్యానికి సంబంధించి ఇంకేం వివరాలు చెబుతున్నాడు? అతని మాటలలో ఇంకేం భయాలు బయటపడతాయి? తెలుసుకోవాలంటే 10వ శ్లోకం కోసం సిద్ధంగా ఉండండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ కమెంట్స్లో మీ అభిప్రాయాన్ని మెన్షన్ చేయండి. మరీ ముఖ్యంగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. ఇంకా చాలామంది ఇలా మన ధర్మాన్ని తెలుసుకోవాలి. త్వరలో కలుద్దాం. జై శ్రీకృష్ణ.